జీవితాంతం ఉండేటటువంటిది మాత్రం పుట్టినదాదిగా శరీరం విడిచిపెట్టేసేంత వరకు మనిషిని నీడ ఎలా వెంటాడుతుందో అలా వెంటాడి దాని చేతనే సమస్త అజ్ఞానమునకు ఆలవాలమై మనిషిని ఒక్క అడుగు ముందుకెయ్యనివ్వకుండా 4 మెట్లు పైకెక్కితే 20 మెట్లు కిందకి జార్చేసేది ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడైనా కొంచెం జాగ్రత్తగా ఆ విషయాన్ని పరిశీలనం చేసే ప్రయత్నం చేయండి. దీన్నే భయము అని పిలిచింది శాస్త్రం. భయం అనేటటువంటిది మనిషిని వెంటాడుతూనే ఉంటుంది జీవితంలో. ఇది పుట్టినదాదిగా అమ్మ కడుపులో ఉన్నప్పుడు భయం గురించి పక్కన పెట్టండి, జగత్తులోకి ప్రవేశించింది మొదలు వాడికి భయమే. ఈ భయం ఎప్పుడు తీరిపోతుంది అంటే ఆ కట్టె కాలిపోయినప్పుడు తీరిపోతుంది. అప్పటి వరకు ఎంత భయం అంటే ఎప్పుడూ భయానికి మొదటి కారణం ఏదై ఉంటుందంటే నేనేమైనా అయిపోతానేమో. పోనీ నేనేమైనా అయిపోతానేమో అని బెంగ పెట్టుకున్న వాళ్ళందరూ ఉండిపోయారా? ఉండిపోయిన వాళ్ళు లేరు. నాకేమీ అవదు అనుకున్నవాడు ఉండిపోయిన వాడు లేడు. నువ్వు వెళ్ళిపోవడం అన్నది ఒకసారి నిజమైపోయిన తర్వాత ఇంక నీకు ఆ శరీరంతో సంబంధం లేదు. నీకు ఆ శరీరంతో సంబంధం ఉన్న ఏ వస్తువుతోటి సంబంధం లేదు. నువ్వు ఎంత భయపడినా శరీరం ఉండదు, నువ్వు ఎంత భయం లేకుండా ఉన్నా శరీరం ఉండదు. కానీ చూడండి, ఎంత వినండి, ఎన్ని చదవండి, మనిషిని వెంబడించి వెంటపడేది ఏది అంటే ఆ భయం అన్నమాటే. ఈ భయం ప్రధానంగా ఎందుకు వస్తుంది అని అడిగారు. 2 కారణాలు ఉన్నాయి. ఈ 2 కారణాల చేత మనిషిని భయం వెంటాడుతుంది అన్నారు. మొదటి కారణం ఎందుకు వస్తుంది అంటే ఉన్నది ఉండకుండా జారిపోతుందేమో. ఇది భయానికి మొదటి కారణం. ఇది ఎక్కడి నుంచి మొదలంటే దీనితో మొదలు. నేననగా ఎవరు ఇది. కాబట్టి అజ్ఞానానికి మొదలు ఎక్కడంటే పాదు ఎక్కడంటే ఇది నేను అంటూ ఇది తొలగదోసుకోవడానికే జ్ఞానానికి ప్రవేశం. దానికోసం వెంపర్లాట. కానీ చిత్రం ఏమిటంటే మీరు మెట్టెక్కుదామంటే 100 మెట్లు లాగేస్తారు. ఇది నేను అనొక భావన. కాబట్టి ఎప్పుడూ దీని గురించే బెంగ. దీనికి ఏమైనా అయిపోతుందేమో, దీనికి వేడి చేసేస్తుందేమో, దీనికి పడిశం పట్టేస్తుందేమో, దీనికి వాతం కమ్మేస్తుందేమో. నువ్వు ఏ మంచి పని చేయకుండా ఇది దాచి ఏం చేస్తావు? ఇది ఉన్నది మళ్ళీ ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. ఇది ఉన్నది నువ్వు మంచి పని చేయడానికే. దీంతో చెయ్యవు, మరి ఏం చేస్తావు? ఇది జ్ఞానికి ఉండే తాపత్రయం. అజ్ఞానికి ఉండే తాపత్రయం ఏమిటంటే దీని గురించి బెంగెట్టుకో. ఇది పరస్పర విరుద్ధంగా ఉంటుంది లోకంలో. దీని గురించి బెంగ అనేటటువంటిది చిట్ట చివరి క్షణం వరకు వెంటాడుతూనే ఉంటుంది. అమ్మో ఇదేమైపోతుందో. ఇది ఏదో అయిపోయే క్షణంలో ఏమీ సంకోచం లేకుండా అయ్యేపోతుంది. ఎంతో బెంగెట్టుకుంటే ఆగుతుంది ఏమిటండి? ఎంతో బెంగ పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది, అంతే తేడా. ఏమన్నా బెంగ పెట్టుకోకుండా ఉంటే కొంచెం ఎక్కువ ఉంటుందేమో, ఎక్కువ బెంగెట్టుకుంటే చాలా తక్కువసేపు ఉంటుంది. ఇక్కడతో మొదలుపెట్టి ఉన్నది ఉండదేమో, ఇది కారణం. రెండోది నా భార్య, నా బిడ్డలు, నా వస్తువులు, నేను వేసుకునేటటువంటి నగలు, నాకున్న ఇల్లు, నాకున్న కీర్తి, నాకున్నవి ఉండకుండా పోతాయేమో. ఇది నీడలా ఎంతవరకు వెంటాడుతుంటుందో తెలుసా అండి మనిషిని. దీని యందు అభూత కల్పన చేయడానికి కూడా వెనకాడ్డం. నేను ఇది వదిలిపెట్టకుండా ఉండలేకపోతున్నాను అనేటటువంటి మోహబుద్ధిని దాచుకోవడానికి ఎన్నో అసత్య ప్రకటనలు చేస్తూ ఉంటాడు. నాకేం లేదండి, నాకేం తాపత్రయం లేదండి అంటాడు. ఉట్టిది అలా అన్నాడంటే తాపత్రయం అన్నమాట బాగా జీర్ణమైందని గుర్తు. అదేదో తెలియకపోతే ఆ మాట ఎలా వచ్చింది అసలు? కాబట్టి ఉన్నది పోతుంది, మొదటి భయం. మనకి రావలసింది రాదు, రెండో భయం. మీరు చూడండి, లోకంలో దేనికి భయపడిపోతారు అంటే జనం అన్నిటికన్నా భయం ఏమిటంటే ఏదైనా విన్నారనుకోండి, ఇది మీరు విన్నారు కాబట్టి మీకు 1000 రూపాయలు వస్తాయి అన్నారనుకోండి, చాలా సంతోషపడిపోతారు. అంటే ఏదో రావాలన్న తాపత్రయం ఉంటుంది. ఈ రావడాన్ని శాస్త్రము యోగము అంటుంది. యోగము అంటే కొత్తది వచ్చుట.
కోటేశ్వరరావు గారికి వాహనయోగం వచ్చిందండి అన్నారు అనుకోండి, అంటే నేను ఒక కారు కొనుక్కున్నాను అని గుర్తు. కోటేశ్వరరావు గారికి ఏదో గృహయోగం వచ్చిందండి అన్నారు అనుకోండి, నేను సొంత ఇల్లు కట్టుకున్నాను అని గుర్తు. ఇలా యోగము అంటే ఇత పూర్వము లేనిది ఇప్పుడు వచ్చింది, ఇలా ఇప్పుడు వస్తే యోగం పట్టిందంటారు. ఉన్నది క్షేమంగా ఉందంటారు. ఇత పూర్వం ఏముంది అంటే ఏదో నా దగ్గర 2 పుస్తకాలు ఉన్నాయి, ఆ 2 పుస్తకాలు అలాగే ఉన్నాయి, తెల్లారేటప్పటికి దొంగలు ఎత్తుకుపోలేదు, క్షేమం. ఉన్నది ఉంటే క్షేమం, కొత్తది వస్తే యోగం. మనిషి భయం దేనికంటే ఉన్నది పోతుందని, క్షేమంగా ఉండదేమోనని, రావలసింది రాదేమోనని, ఈ రెండింటికి భయపడుతూ ఉంటాడు. ఇప్పుడు మీరు ఈ విషయంలో మీ ఎవరికైనా నాతో అభిప్రాయ భేదం ఉందా? భయానికి ఈ 2 కారణాలు కావు అని ఆయన ఉందా? ఉండదు. ఈ 2 కారణం. ఈ 2 కారణమైతే ఈ రెండిటి యందు మీ ప్రమేయము ఎందుకు లేకుండా ఈశ్వర ప్రమేయాన్ని ఈశ్వరుడు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. చూడండి, దీన్ని నేను ఉంచుకోగలను అని ధైర్యంగా చెప్పగలిగిన మొనగాడుంటే 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమయ్యడి వ్యాధి మాంపలేరు. ముందు 5 అంబులెన్సులు, వెనక 5 అంబులెన్సులు, ఆయన గ్రూపు బ్లడ్తో ఉన్నటువంటి సీసాలు, శరీరంలో ఉన్న ప్రతి అవయవం మీద భారతదేశంలో ఎంత పెద్ద స్పెషలిస్టులు ఉన్నారో అంతమంది స్పెషలిస్టులతో కూడినటువంటి టీమ్ ఆఫ్ డాక్టర్సు, ఆయనకి 1 కిలోమీటర్ ముందు 1 కిలోమీటర్ వెనకాతల ప్రత్యేకమైనటువంటి రక్షణ, ఆయన ఉన్న చోట విమానాలు ఎగరకుండా ఆ గగనతలాన్నంతటికి రక్షణ. ఇన్ని చేస్తే ఆయన ఉన్నాడా? ఆయన పేరు పక్కకి కీశేరి 2 అక్షరాలు వస్తాయి, కీర్తిశేషుడు అని. అంటే మరి మీ ప్రయత్నం అంతా ఏమైంది? ఖచ్చితంగా వమ్మైంది. ఎప్పుడు? ఈశ్వరుడి ఆజ్ఞ ముందరి నిలబడలేదు. ఈశ్వరుడి ఆజ్ఞ ఎంతవరకు కాలేదో అంతవరకు నాది నాది అంటుంటాడు, నా గొప్ప అంటుంటాడు. ఉట్టిది ఈశ్వరానుగ్రహం ఉంది కాబట్టి ఉంటూ ఉంటాడు. ఎప్పుడు ఈశ్వరానుగ్రహం, ఇది ఉండకపోతే ఈశ్వరానుగ్రహం పోయినట్టేం కాదు, అనుగ్రహంతో విడిపోయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈశ్వరానుగ్రహం లభించకపోతే ఇది నేను అనుకుని పడిపోతాడు, అప్పుడు అజ్ఞానం వల్ల మళ్ళీ కింద కడతాడు. అలాగే నాకు రాలేదన్న ఏడుపు. ఇప్పుడు ఇందులో మీరు చూడండి, మన ప్రమేయం ఒక్కటి లేదు, ఈశ్వరుడి యొక్క నిర్ణయం ఒకటి ఉంది. ఈశ్వరుడు ఎవరినైనా సరే లోకంలో ఉంచడానికి ఆయన ఏదో ఒక కారణాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు. ఇన్ని శ్వాసలు వీడికి ఇవ్వచ్చు, ఇన్ని శ్వాసలు వీడికి ఇవ్వక్కర్లేదు. లేకపోతే మీరు ఒకటి ఆలోచించండి, కొంతమంది పుట్టగానే వెళ్ళిపోతున్నారు, కొంతమంది 10 ఏళ్లకు వెళ్ళిపోతున్నారు, కొంతమంది 20 ఏళ్లకు వెళ్ళిపోతున్నారు, కొంతమంది 100, కొంతమంది 80, కొంతమంది 60. ఆ వయస్సు అసలు లెక్క పెట్టలేము. ఆయా వయస్సుల్లో వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చేతకాక వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోయే వాళ్ళందరూ ఎందరో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుండడానికి హేతువు ఈశ్వర నిర్ణయము. దేన్ని బట్టి ఈశ్వరుడు అలా నిర్ణయిస్తున్నాడు? 2. ఒకడికి వస్తోంది, ఒకడికి రావట్లేదు. ఇద్దరూ ఒకలాగే ప్రయత్నం చేస్తున్నారు. ఎంసెట్కి వెళ్ళే వాళ్ళల్లో ఎవరు ఇంజనీర్ కావద్దని కానీ, మంచి కాలేజీలో సీటు రాకూడదని కానీ, నేను ఒక పనికిమాలిన కాలేజీలో చదువుకుని ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నా అప్లికేషన్ పట్టుకుని ఊరూరా తిరిగేటటువంటి దౌర్భాగ్య జీవితమును గడిపెదనుగాక అని సంకల్పం చేసి ఎంసెట్ ఎవరు రాస్తారండి? ఎవరు రాయరు. ప్రతివాడికి ఏమిటుంటుందంటే మొట్టమొదటి ఆప్షన్ జేఎన్టీయూ, హైదరాబాద్లో సీటు రావాలనే పెడతాడు. కానీ అందరికీ వస్తోందా? ఒక 40 మందికి వస్తోంది. ఏమి 40 మందికి వచ్చి మిగిలిన వాళ్ళకి ఎందుకు రావట్లేదు అంటే వాడు అదృష్టం అండి అంటారు. చిట్ట చివరికి ఏమంటారంటే వాడు అదృష్టం అండి అంటారు. అదృష్టం అనగా ఏమి అంటే ఈశ్వరుడి చేత నిర్ణయింపబడింది అంటారు. వాడి కర్మ అంటారు. లేకపోతే అంటే ఈశ్వరుడి యొక్క నిర్ణయం అన్నది ఒకటి ఉందా లేదా? ఈశ్వరుడి పాత్ర ఉన్నది, ఈశ్వరుడి పాత్ర కూడా ఉన్నది, మీ ప్రమేయము ఉన్నది. మీ ప్రమేయము గొప్పదా, ఈశ్వరుడి పాత్ర గొప్పదా? ఈశ్వరుడి పాత్రయే గొప్పది. అనుగ్రహం అంటే ఏమిటంటే వెళ్ళిపోవలసిన రోజు వచ్చేసింది, కానీ ఈశ్వరుడికి వాడిని పంపడం ఇష్టం లేదు, వాడిని ఉంచాలి అనుకున్నాడు. ఈశ్వరుడు ఉంచుతాడు వాడిని. వాడిని ఎలా ఉంచాలో ఈశ్వరుడికి తెలుసు. ఉండాలి అని నువ్వు అనుకున్నావు, తీయాలి అని ఈశ్వరుడు అనుకున్నాడు. నీ ప్రయత్నం ఆగదు. కాబట్టి ఇప్పుడు రెండిటిలో ఏది గొప్పది?
ఈశ్వరుని యొక్క అనుగ్రహము గొప్పది, ఈశ్వరుడు నిర్ణయం చేయడం గొప్పది. ఈశ్వరుడు ఎందుకు నిర్ణయం చేస్తాడు? మీ పాపపుణ్యాల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తాడు. ఒక నామం వినేటప్పుడు దాని వెనకాతల ఉండేటటువంటి సైద్ధాంతిక కోణం మీకు అర్థం కాలేదనుకోండి, దాన్ని మీరు మీ జీవితానికి అన్వయం చేసుకోలేరు. అది మీకు ఏమి ఉపశాంతినివ్వలేదు. ఆ నామం మీ జీవితంలో ఒక మార్పుని తీసుకురాలేదు, ఒక వ్యక్తిత్వాన్ని పెంచలేదు. లోపలి వ్యక్తిత్వం పెరగడానికి ఆధ్యాత్మికమైనటువంటి విద్య అవసరం అవుతుంది. ఇప్పుడు ఈశ్వరుని యొక్క ప్రమేయము గొప్పది అని మీరు తెలుసుకున్నారనుకోండి, తెలుసుకుంటే మీరు ఒక విషయాన్ని చెప్పగలుగుతారు. నా దుఃఖములన్నింటికీ కారణం ఏది? భయము. ఏ కారణం చేత మీరు దుఃఖపడండి, ఆ దుఃఖానికి అంతటికీ కారణం ఏంటంటే భయము. ఏమీ కారణం లేదండి. ఏడవడానికి ఏం కారణం లేదు. వాడికి చక్కగా ఉన్నాడు, వాడు పిడరాయల్లే ఉన్నాడు, హాయిగా ఉన్నాడు, అన్నీ ఇంట్లో బాగున్నాయి, సుఖంగా ఉన్నాడు, ఏడవడానికి ఏం లేదు. కానీ వాడు ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు ఏడుస్తుంటాడో తెలుసా అండి? తర్వాత ఎప్పుడో ఏదో ఏమైనా అవుతుందేమో అని ఏడుస్తాడు. మీరు ఆలోచించండి. నేను ఇలా అన్నానని కాదు, అంటే మీ గురించి నేను ఎప్పుడూ చెప్పట్లేదని మీకు చెప్పాను. నా బోటిగాడి గురించే నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు బాగున్నావు కదరా, నీకెందుకురా బెంగ అంటే ఎప్పుడో ఏదో అవుతుందిట, అందుకని వీడికి బెంగ. ఎంత అజ్ఞానం! ఇప్పుడు ఉన్నదాని గురించి ఉపయోగించడం నేర్చుకుంటావా? ఎప్పుడో ఏదో అవుతుందని బెంగెట్టుకుని ఇప్పుడు ఉన్న సమయాన్ని వాడుకోవడం మానేస్తావా? ఎప్పటికి పోతుంది నీ అజ్ఞానం? ఎన్ని వింటే పోతుంది, ఎన్ని చదువుకుంటే పోతుంది? ఎందుకు ఆశ్రయించినట్టు గురువుని అజ్ఞానంలోకి లాగడానికా, నువ్వు జ్ఞానం పెంచుకోవడానికే? కనుక ఎలా ఉంటుందంటే లోకంలో భయము హేతువై ఉంటుంది. మహాపురుషులైన వాళ్ళు ఏమన్నారంటే, ఎప్పుడు పోతుందిరా నీకు ఈ దిక్కుమాలిన భయం అన్నారు. వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ది వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్ అన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిలో. ఎన్నడు పోతుంది ఈశ్వరా ఈ భయం? భయము లేని స్థితికి నేను పైకెత్తబడెదనుగాక. నిర్భయత్వమే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానమునకు పరాకాష్ఠ. ఆ నిర్భయత్వం అలవడకుండా భయంతో జీవించినటువంటి వాడు జీవితంలో ఎదుగుదలని పొందినది లేదు. ఎదుగుదల అంటే నిర్భయత్వమే. నిర్భయత్వం అన్నది అలవడి తీరాలి. ఈ భయం పోవాలంటే ఏం చెయ్యాలి అని అడిగింది శాస్త్రం. ఈశ్వరుని యొక్క అనుగ్రహమునందు నీకు బలం పెరగాలి. భయం పోవడం అంటే నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి భయం పోగొట్టుకోవడం కాదు. నేను భయాన్ని వదిలేసి మంటల్లో దూకేస్తాను అన్నారనుకోండి, అప్పుడు తప్పు మీది కాదు. నేను మంచి పని చెయ్యడానికి నాకు ఈశ్వరానుగ్రహము ఆలంబనమై నిలబడుగాక. ఈశ్వరానుగ్రహము కొరకు, ఈశ్వరుని యొక్క సేవ కొరకు నేను నిలబడినప్పుడు నాకు దుర్నిమిత్తములు దురితములు నన్ను కబళించకుండుగాక, అవి నాకు ప్రతిబంధములు కాకుండుగాక. దీనికి మీరు ఈశ్వరానుగ్రహాన్ని అడుగుతుండాలి. అప్పుడు మీ జీవితం ఏమవుతుంది? అడుగు తీసి అడుగేస్తే ఈశ్వర సేవకు ఉపయోగపడుతుంటుంది. ఈశ్వర సేవకి నాకు దురితము రాకుండా చూడు అని మీరు అడిగారనుకోండి, మీ జీవితాన్ని కూడా ఈశ్వర సేవగా మలుచుకోవడం మీకు వచ్చిందనుకోండి, ఈశ్వరుడు చాలా సంతోషిస్తాడు. సంతోషించి మీకు దురితము రాకుండా మిమ్మల్ని కాపాడతాడు. ఒక ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవడంలో, అనుగ్రహాన్ని అపేక్షించడంలో మీ జీవితపు కోణం ఆ దిశలో మారవలసి ఉంటుంది. అంతేకాని భయం పోగొట్టుకోవడం అంటే నేను ఇప్పుడు భయాన్ని వదిలిపెట్టేశానండి, నా గోడ నుంచి నేను కిందకి దూకేస్తాను అంటే భయం పోగొట్టుకోవడం కాదు, తెంపరితనం అవుతుంది. అది దాన్ని భయం పోగొట్టుకోవడం అన్నారు. భయం పోగొట్టుకోవడం అంటే ఏమిటి అంటే, ఏది చెయ్యడానికి ఏమవుతుందో అనే బెంగ పోవాలి అంటే నా జీవితం అంతా ఈశ్వరమయంగా నడవడానికి కావలసిన సమస్తమైనటువంటి ఆలంబనములు నీవే అయి నిలబడెదవుగాక. ఇదే ప్రార్థన మీరు ఎప్పుడు చేసినా దేని కొరకు చేస్తారంటే దాని కొరకే. ఇప్పుడు అలా మీరు నడిచే శక్తి ఈశ్వరుడు ఇచ్చినప్పుడు మీరు దేనికి భయపడాలి చెప్పండి? ఈశ్వరుడు మీరు నిజాయితీగా లోపల నిలబడగలిగితే ఈశ్వరానుగ్రహం మీకు తోడై మీకు ఏది భయమునకు కారణమో దాన్ని ఈశ్వరుడు తొలగిస్తాడు. మీకు చెప్తాడు, నాన్న నువ్వు భయపడవలసిన కారణం ఒకటి ఉన్నది, ఈ కారణము విషయంలో నువ్వు జాగ్రత్త పడు. ఈశ్వరుడే చెప్తాడు ఆ రోజు వచ్చినప్పుడు. నిన్ను ఇంకా ఈశ్వర సేవలో ఉంచుకోవాలనుకుంటే అప్పుడు ఈ భయం పోవాలి. ఈ భయం పోవడం శాంతానికి హేతు అవుతుంది. ప్రశాంతంగా ఉండగలుగుతాడు.
ఈ ప్రశాంతత అన్నది మీరు లోపల అనుభవించలేకపోతున్నారనుకోండి, శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదళ నయన. ఇక్కడ శాంతం లేనప్పుడు ఎన్ని ఉన్నా దానివల్ల సౌఖ్యం ఏమి ఉండదండి. ఎన్నో ఉన్నాయి వాడికి, కానీ వాడు ఎప్పుడు భయంతోనే బతుకుతూ ఉంటాడు. ఏదో ఒక భయం. ఇప్పుడు ఏదో ఒక భయంతో బతికేవాడు తానే సౌఖ్యం అనుభవిస్తాడు, ఇతరులకు ఏ సౌఖ్యం ఇస్తాడు చెప్పండి? ఇవ్వలేడు. కాబట్టి ఈ భయమును తొలగించడానికి మార్గం ఏమైనా ఉందా? ఇంత సాధన మేము చెయ్యలేం కదా, ఇంత అంతఃపరిశీలనం చేయలేం కదా, మేము నమస్కారం చేస్తే మాకు ఇటువంటి ప్రచోదనాన్ని ఇవ్వగలిగినది ఏదైనా ఉందా లోకంలో? ఇందుకు వచ్చింది అమ్మవారికి ఒక రూపం అంది శాస్త్రం. లేకపోతే అమ్మవారికి రూపం అన్నది ఉండదు అసలు. రూపం లేని అమ్మవారు రూపం ఎందుకు దాల్చింది అని అడిగారు. ఎందుకు దాల్చింది అంటే అవి మీ శరీరములో ఉన్నటువంటి అవయవముల వంటివి కావు. వాటికి స్థూల సూక్ష్మ కారణములని 3 స్థాయిల్లో ఉంటుంది ఆ రూపం. స్థూలమైన రూపం నామం చెప్పి మనసులో దర్శనం చేస్తే శక్తినిస్తుంది. సూక్ష్మమైన రూపం మంత్రశక్తి చేత తెలుస్తుంది. కారణ రూపం కేవలముగా ధ్యానమునందు మాత్రమే ఏకీకృతమై లభిస్తుంది. కాబట్టి ఇప్పుడు స్థూలమైన రూపం అమ్మవారిది బయటికి వస్తోంది అంటే అమ్మవారి ముఖం, అమ్మవారి కాళ్ళు, అమ్మవారి చేతులు కూడా మన ముఖం, మన కాళ్ళు, మన చేతుల్లాగే దర్శనం చెయ్యడం చేత ఏదో ఒక ఉద్విగ్నతను లోపల నుంచి ఒక రకమైనటువంటి భావ ప్రచోదనము చెయ్యడం వరకే ఉపయోగపడతాయా, లేకపోతే వాటి వల్ల ప్రయోజనం కూడా ఏమైనా ఉంటుందా? అంటే మీకు నేను దీన్ని ఇంకా బాగా తేలిగ్గా చెప్పాలి అని అనుకున్నాను అనుకోండి. మీరు ఒక ఆయన్ని చూశారనుకోండి, చాలా నొక్కుల జుట్టు